హాయ్ అందరికీ. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా 10 నిమిషాల్లో పాలు సేమియా కలిపి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఈ సేమియా పాయసం. ఇలా పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చల్లని సాయంత్రం ఈ స్నాక్గా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. అందుకోసం మనము రోస్టెడ్ వర్మిసిల్లీ వాడుతున్నాను నేను. ఇవి 1 కప్పు వరకు తీసుకున్నాను నేను. 1 కప్పు కొలతతో తీసుకుంటున్నా. 1 కప్పు తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నూనె అయినా వేసుకోవచ్చు, నేను నెయ్యి వేసుకుంటున్నా, ఫ్లేవర్ బాగుంటుంది. అవి వేసి సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ సేమియా అంతా ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కొద్దిసేపు అలా కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మరి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం వేసుకుంటున్నా. జీడిపప్పు కొన్ని, బాదం కొన్ని వేసుకుంటున్నాను. నేను కిస్మిస్ వేసుకోవడం లేదు, ఎండు ద్రాక్ష వేసుకోవడం లేదు, మా పిల్లలకి ఇష్టం లేదు కాబట్టి. ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులోకి 4 కప్స్ పాలు పోసుకుంటున్నాను నేను. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 4 కప్పుల పాలు పోసుకుంటున్నాను. 4 కప్పుల పాలు పోసుకొని హై ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి. పాలని మరిగించుకుంటే ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు చూడండి, ఇలా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. వేసుకొని వెంటనే కలుపుకోవాలి, లేకపోతే సేమియా అతుక్కుపోతుంది. కాబట్టి కలుపుకోవాలి వెంటనే. ఒకసారి అలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఈ సేమియాని. చూడండి, ఇలా ఉడికేటప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఉడికిందే లేదా చూద్దాము. తొందరగానే ఉడికిపోద్ది. చూడండి, ఇలా నొక్కి చూస్తే ఉడికింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందుకు నేను 1 కప్పు సేమియాకు 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ తీసుకొని వేసుకోవాలి. అందులోకి వేసుకొని కలుపుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఉడుకుతుంది కదా బాగా. ఇలా కొద్దిసేపు షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూ, లేకుంటే అడుగంటుతుంది షుగరు. ఇలా కలుపుకుంటూ ఒకసారి అలా చూడండి. ఇలా గంటలో షుగర్ లేదు కదా, కరిగిపోయింది షుగర్. ఇప్పుడు ఇందులో స్టేజ్లో యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. కొద్దిసేపు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడిగా సేమియా పాయసం తింటుంటే చాలా బాగుంటుంది కదా. స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇలా చేసుకోండి, స్వీట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.